ప్రయాణికుల భద్రతను గాలికొదిలే డ్రైవర్లకు ఇకపై ఛాన్స్ ఉండదని రవాణా శాఖ స్పష్టం చేసింది. ప్రయాణికుల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం పటిష్టంగా వ్యవహరిస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో రవాణా నిబంధనలను పాటించకపోవడం, ప్రయాణికుల భద్రతను విస్మరించడం వంటి సంఘటనలపై రవాణా శాఖ దృష్టి సారించింది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశాల మేరకు మంజూరైన పరిమితికి మించిన ప్రయాణికులతో ప్రయాణాలు నిర్వహిస్తున్న ఆటో రిక్షాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంవీఐ మురళీకృష్ణ తెలిపారు. మంగళవారం కాకినాడ శాంతి భవన్ సెంటర్ వద్ద నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఆయన వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ప్రజల నుంచి భారీగా ఫిర్యాదులు రావడం వల్లే ఆటో డ్రైవర్ల నడవడికపై మేము నిఘా పెంచామని తెలిపారు. సురక్షితంగా ప్రయాణించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, కొన్ని ఆటోలు మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్ కన్నా రెండింతల మంది ప్రయాణికులతో రోడ్డుపై పరిగెడుతున్నాయని, ఇది ప్రమాదానికి పిలుపే అని అభివర్ణించారు. ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించిన తొలి రోజే సుమారు 6 ఆటోలను సీజ్ చేశామని, వీటిలో కొన్ని నిబంధనలు ఖచ్చితంగా ఉల్లంఘించడం, బరువు మించి ప్రయాణికులను తీసుకువెళ్లడం, చలాన్ పెండింగ్లో ఉండడం వంటి కారణాలతో పట్టుబడ్డాయని వెల్లడించారు. ఈ తనిఖీలు కేవలం కాకినాడ నగరానికి పరిమితం కాకుండా జిల్లా అంతటా అన్ని ప్రధాన కూడళ్లలో, బస్టాండ్లు, స్కూల్ జోన్ వంటి ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. రానున్న 10 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని, దీనివల్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆటో డ్రైవర్లకు గుణపాఠం చెబుతామని అధికారులు హెచ్చరిస్తున్నారు. సాధారణ ప్రజలు తమ సమస్యలను, ఫిర్యాదులను ప్రత్యక్షంగా లేదా రవాణా శాఖ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలియజేయవచ్చునని ఎంవీఐ మురళీకృష్ణ సూచించారు. ప్రజలు స్వయంగా కూడా తమ భద్రత కోసం బలవంతంగా ప్రయాణించకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. మాట ఆకులు ఉన్నాయి కదా. ఏమైనా పెండింగ్ చలానాలు ఉన్నాయేమో అని చూస్తున్నారండి. జీటీసీ కాకినాడ జిల్లా వారి ఆదేశాల మేరకు ఆటోస్ మీద కాకినాడ జిల్లాలో ఫ్రీక్వెంట్గా కంప్లైంట్స్ వస్తున్నాయని, ఎక్కువగా ఎక్సెస్ ఫేర్స్ డిమాండ్ చేస్తున్నట్టు, ఇచ్చిన పాసెంజర్స్ పట్ల కొంచెం దురుసుగా మాట్లాడుతున్నట్టు, ఓవర్లోడింగ్ స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తున్నట్టు కంప్లైంట్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. దాని మీద ఈరోజు నుంచి కంటిన్యూగా ఒక 10 డేస్ పాటు స్పెషల్ డ్రైవ్ ఆటోస్ మీద చేయమన్నారు. దాని గురించి అని ఈరోజు బాలాజీ సెంటర్ ఒక 2-3 సెంటర్స్ పెట్టుకుని చేస్తున్నాము. దాని మీద ఎట్ ప్రెజెంట్ బాలాజీ సెంటర్లో ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది.